నేను చాలామందిని చూస్తూ ఉంటా గైస్. అరే నా బండి మస్తు పెట్రోల్ ఉందిరా భయ్, పెట్రోల్ ఎనిమిదో ఉంటుంది, కానీ వీళ్ళు ఏమంటారంటే అరే నా బండి గురించి నాకు తెలుసు, మస్తు పెట్రోల్ ఉంది, ఈ పెట్రోల్తోనే నేను ఢిల్లీ వేసి వస్తా, అటు వేసి వస్తా, ఇటు వేసి వస్తా అని చెప్పేసి మస్తు ముచ్చట చెప్తారు. కానీ మినిమం లెవెల్ పెట్రోల్ అనేది మెయింటైన్ చేయకపోతే బైక్స్లలో కానీ కార్స్లలో కానీ ఎన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. మినిమం లెవెల్ అని ఇప్పుడు బండి కొన్నప్పుడే మనకి షోరూమ్ వాళ్ళు చెప్తారు, మినిమం 2 లీటర్స్ అయినా ఉంచండి పెట్రోల్, మినిమం 3 లీటర్స్ ఉంచండి, లేకపోతే బండి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. కానీ మన వాళ్ళు అసలు ఎవ్వరు దాన్ని పట్టించుకోరు. అరే ఏం కాదురా భయ్ అని అంతే అంటారు. అయ్యే వాళ్ళు అంతే చెప్తారా, 2 లీటర్లు పెట్రోల్ అంటే ఏందిరా మస్తు తిరగొచ్చు అని అంటారు. కానీ అట్లా మినిమం పెట్రోల్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటే బైక్స్లలో కానీ కార్స్లలో కానీ ఫ్యూయల్ ట్యాంక్ పోతుంది, ఫ్యూయల్ పైప్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ పంపు అది పోతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే అదే, బండి పవర్ తగ్గిపోతుంది. పెట్రోల్ అయిపోతే బండి ఇప్పుడు ఎక్కువ పెట్రోల్ ఉన్నప్పుడు ఎంతైతే పవర్ జనరేట్ చేస్తుందో అంత పవర్ బండి జనరేట్ చేయదు. మీరు అట్లనే కంటిన్యూ చేసి మినిమం లెవెల్ మెయింటైన్ చేయకుండా తక్కువనే యూజ్ చేసుకుంటుంటే బండి పవర్ మొత్తం మెల్లమెల్లగా పోతుంది, బండి షెడ్ పోతుంది, ఫ్యూయల్ ట్యాంక్ దొబ్బుతుంది, ఇంజన్ పోతుంది, ఇంజన్ పిస్టన్ కొట్టేస్తుంది. సో ఇట్లా చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉంటుంది. మీరు మినిమం లెవెల్కి 200-300 ఈ ప్రైస్ రేంజ్ చూసుకుని చాలామంది ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటారు. ఫ్యూయల్ పైప్ పోయిందనుకో ఎంత కాస్ట్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ బైక్, డిపెండ్స్ ఆన్ బ్రాండ్, కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇంజన్ ప్రాబ్లమ్ అయినా, ఇంజన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా అంతే. సో అందుకనే మినిమం ఫ్యూయల్ లెవెల్ అనేది మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొంతమంది మహానుభావులు లాగా అరే నా బండి మస్తు దూరం పోతుంది రా బాయ్, ఈ పెట్రోల్తో నేను తిరిగేసి వస్తాను, నా బండి గురించి నాకు తెలుసు, నా బండి మీద నాకు నమ్మకం అని అంటారు. మంచిదే, బండి మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ అంత ఇష్టపడి కొనుక్కున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం కూడా తెలియాలి. బండి కొనుక్కుంటే సరిపోదు కదా, బండి మెయింటైన్ ఎలా చేయాలి, దాని లైఫ్ ఎట్లా ఉంచుకోవాలో కూడా తెలియాలి. సో అందుకనే మినిమం పెట్రోల్. సో నన్ను అడిగితే మీ ట్యాంక్ కెపాసిటీ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 20% అయినా మినిమం ఉంచండి. అంటే ఇప్పుడు 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనుకో, మినిమం 2 to 3 లీటర్స్ అయితే బండ్లో ఎప్పుడూ ఉంచండి. సో దానిపైన ఉంచడానికి ట్రై చేయండి. మినిమం 2 లీటర్స్ అయితే బండ్లో ఉండాలి, అట్లా చూసుకోండి. లేకపోతే డైరెక్ట్ బండి షెడ్కే పోతుంది, అది ముచ్చట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో అడగండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి.